హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పరి యూట్యూబ్ ఛానల్. టుడే సెక్షన్ వచ్చేసి జనవరి కరెంట్ అఫైర్స్ పార్ట్ 3 నేర్చుకుందాం. ఇక్కడ మనకు ఒక ఇమేజ్ కనబడుతుంది కదండి. ఇవి జనవరి ఇంపార్టెంట్ డేస్. ఇట్లా డిజైన్ చేసాం. మనం ఫస్ట్గా ముందుగా వచ్చేసి జనవరి 9న ఎన్ఆర్ఐ డేగా జరుపుకుంటాం. భారతీయ ప్రవాసీ దినోత్సవం. మనకి గాంధీ గారు భారతదేశానికి విచ్చేసినందుకు సందర్భంగాను ఈ ఎన్ఆర్ఐ డే జనవరి 9న సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే జనవరి 12న నేషనల్ యూత్ డే. ఎవరి బర్త్డే సందర్భంగా జరుపుకుంటామంటే స్వామి వివేకానంద గారి బర్త్డే సందర్భంగా జనవరి 12న మనం నేషనల్ యూత్ డేగా జరుపుకుంటాం. అలాగే వచ్చేసి ఇక్కడ జై హింద్ అనేది హిందీలో ఉంది, గుర్తించండి. జై హింద్ అనేది హిందీలో ఉంది కావున సేమ్ అట్లా గుర్తుపెట్టుకోండి. నేను ఏమంటున్నా వరల్డ్ హిందీ డే. వరల్డ్ హిందీ డే వచ్చేసి జనవరి 10న సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే జనవరి 23న సుభాష్ చంద్రబోస్ గారి జయంతి అండి. ఎందుకంటే ఆర్మీలో పనిచేస్తారు కాబట్టి సేమ్. అలాగే జనవరి మంత్లోనే జనవరి 15న ఇండియన్ ఆర్మీ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. జనవరి 15ని ఆర్మీ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ నేషనల్ ఓటర్స్ డే కనబడుతుంది. సేమ్ జనవరి 25ని నేషనల్ ఓటర్స్ డే గిట్ట సెలబ్రేట్ చేసుకుంటాం. అదే జనవరి 2020 థీమ్ వచ్చేసి అంటే నేషనల్ ఓటర్స్ డే థీమ్ వచ్చేసి హిస్టరీ అండ్ సిగ్నిఫికెన్స్. జనవరి 26న రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియా. భారతదేశాన్ని రిపబ్లిక్ డేగా జనవరి 26న సెలబ్రేట్ చేసుకుంటాం. కొన్ని కీ పాయింట్స్ అబౌట్ సుభాష్ చంద్రబోస్ గారి గురించి తెలుసుకున్నట్టయితే, సుభాష్ చంద్రబోస్ గారి యొక్క పొలిటికల్ గురు వచ్చేసి చింతరంజన్ దాస్, సిఆర్ దాస్ అని గిట్ట అంటారు. ఇలా గుర్తుపెట్టుకోండి. చింతరంజన్ దాస్ అన్న సిఆర్ దాస్ అన్న ఇద్దరు ఒకటే. మనకి సుభాష్ చంద్రబోస్ గారి యొక్క పొలిటికల్ గురువు. మనకు జై హింద్ అనే నినాదం కూడా మనకి సుభాష్ చంద్రబోస్ గారే ఇచ్చారు. జై హింద్ అంటే జై హింద్ యొక్క మీనింగ్ వచ్చేసి విక్టరీ ఆఫ్ ఇండియా. విక్టరీ ఆఫ్ ఇండియా అని, లేకుంటే లాంగ్ లివ్ ఇండియా అని. జై హింద్ అంటే మనం విక్టరీ ఆఫ్ ఇండియా అని, లాంగ్ లివ్ ఇండియా అని గిట్టాం, అండ్ సెల్యూట్ టు ఇండియా అని గిట్ట అంటారు. జై హింద్ అంటే ఇన్ని మీనింగ్స్ వస్తాయండి. బిహైండ్ ది రీజన్ ఆఫ్ జై హింద్, లాంగ్ లివ్ ఇండియా అండ్ విక్టరీ ఆఫ్ ఇండియా, సెల్యూట్ టు ఇండియా అని అంటారు. అలాగే మనకి 1938లో వచ్చేసి ఐఎన్సికి ప్రెసిడెంట్గా మన సుభాష్ చంద్రబోస్ గారు ప్రెసిడెంట్గా పనిచేస్తారు. ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు ఒక పార్టీ స్థాపిస్తారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎవరు స్థాపించారంటే మనకు సుభాష్ చంద్రబోస్ గారే పార్టీ స్థాపిస్తారు. నా కాన్సెప్ట్ వచ్చేసి ఒక ఇమేజెస్ని మనం ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాం అనే కాన్సెప్ట్ ఓరియంట్లో ఇట్లా క్రియేట్ చేసాం. మీకు ఇది బాగుందనిపిస్తే ఇలాగ వెళ్దాం ఫార్వర్డ్కి, లేకుంటే ఓన్లీ మీకు జస్ట్ బిట్స్ వైజ్ కావాలి ఇట్లా ఫటాఫట్ రౌండ్ మోడల్ అనుకుంటే అలాగైనా తయారు చేస్తాం. సుభాష్ చంద్రబోస్ గారు రాసిన బుక్, ఫేమస్ బుక్ ఒకటి, ది ఇండియా స్ట్రగుల్. ఇండియా స్ట్రగుల్ 1920-42 ది ఇండియా స్ట్రగుల్ బుక్ గిట్ట మనకు సుభాష్ చంద్రబోస్ గారే రాశారు. అలాగే చలో ఢిల్లీ అనే స్లోగన్ గిట్ట మనకు సుభాష్ చంద్రబోస్ గారే ఇచ్చారండి. ఓకే, ఇప్పటివరకు ఇంతటితో ఆఫ్ చేస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ డిసిగ్నేటెడ్ 2020 2020ని WHO దేనిగా గుర్తింపు ఇచ్చిందని అడుగుతున్నారు.
ఆన్సర్ వచ్చేసి థర్డ్ అండి, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ నర్స్ అండ్ మిడ్వైఫ్. WHO అనేది 2020ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ నర్స్ అండ్ మిడ్వైఫ్గా గుర్తించింది. మనకి WHO హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడ ఉందంటే జెనీవా, స్విట్జర్లాండ్. మనకు జెనీవా యొక్క ప్రజెంట్ WHO యొక్క ప్రజెంట్ డైరెక్టర్ జనరల్, మనకు WHO యొక్క ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి టెడ్రోస్ అద్నామ్. ప్రజెంట్ WHO యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసి టెడ్రోస్ అద్నామ్. అలాగే WHO ఎప్పుడు ఫౌండెడ్ అయిందంటే ఫౌండెడ్ ఇన్ 7th April 1948. 7th April WHO ఫౌండెడ్. ఆర్గనైజ్ చేసేది మాత్రం UN ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. క్యాపిటల్ వచ్చేసి బీరెన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ వాజ్ ద ఇండియాస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ టర్టిల్ రీహాబిలిటేషన్ సెంటర్ ఇనాగ్రేటెడ్. మన భారతదేశంలో తాంబేర్ల కోసం పునరావాసం కోసం ఒక ప్లేస్లో రీసెంట్గా ఒకటి లాంచ్ చేశారు, ఇనాగ్రేటెడ్ చేశారు. అది ఎక్కడైనా అడుగుతున్నాడండి. ఆన్సర్ వచ్చేసి బీహార్. మనకు బీహార్ యొక్క క్యాపిటల్ వచ్చేసి పాట్నా. ప్రజెంట్ ఎలక్షన్స్ గిట్ట నడుస్తున్నాయి కావున మనకి ఎమ్మెల్యే స్థానాలు, లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ వచ్చేసి 243. అలాగే ఎంపీ స్థానాలు వచ్చేసి 40. అలాగే రాజ్యసభ స్థానాలు అయితే 16. ప్రజెంట్ సీఎం ఆఫ్ బీహార్ వచ్చేసి నితీష్ కుమార్. అలాగే గవర్నర్ వచ్చేసి పొంగు చౌహాన్ గారు. ఓకే, నేమ్ ది మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ కమాండర్ ఆఫ్ ఇరాన్ who will killed by the American airstrikes at Baghdad International Airport in Iraq. అమెరికా ఎయిర్ స్ట్రైక్స్ వాళ్ళు బాగ్దాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ స్ట్రైక్స్ వల్ల ఒక మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ కమాండర్ని చంపేశారు. ఆయన పేరు వచ్చేసి అడుగుతున్నారు. కసిం సోలైమనీ ఇరాన్కి చెందిన పవర్ఫుల్ మిలిటరీ కమాండర్. అలాగే మన కీ పాయింట్స్ వచ్చేసి మన ఇరాన్ యొక్క క్యాపిటల్ వచ్చేసి టెహరాన్. అలాగే ప్రెసిడెంట్ వచ్చేసి హసన్ రోహానీ. ప్రెసిడెంట్ వచ్చేసి హసన్ రోహానీ. అలాగే క్యాపిటల్ వచ్చేసి టెహరాన్. అలాగే వచ్చేసి ఇరాన్ రియాల్. అలాగే ఇరాక్ ఉంది చూడండి, ఇక్కడ మనకి ఇరాక్ నుంచి వచ్చేసి ఇరాక్ యొక్క క్యాపిటల్ వచ్చేసి బాగ్దాద్. అలాగే కరెన్సీ వచ్చేసి దినార్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ స్టేట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఏ డ్రాఫ్ట్ బిల్ దట్ ప్రపోజెస్ ద క్రియేషన్ ఆఫ్ 3 క్యాపిటల్స్. మనకి ఏ స్టేటు 3 క్యాపిటల్స్ కావాలని డ్రాఫ్ట్ బిల్ని పెట్టిందని అంటున్నాడు. ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో 3 క్యాపిటల్స్ గురించి పెట్టాలని ఏపీ గవర్నమెంట్ అడిగింది. క్యాపిటల్గా వచ్చేసి అమరావతి,
ఎగ్జిక్యూటివ్ చూస్తాము విశాఖపట్నం. అదే ఎగ్జిక్యూటివ్ వచ్చేసి విశాఖపట్నం, జ్యుడిషియరీ వచ్చేసి కర్నూలు, అదే లెజిస్లేటివ్ అయితే అమరావతి. ఏపీ ఫార్మేషన్ డేగా వచ్చేసి November 1, 1956న భాషా ప్రతీకంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క ఎమ్మెల్యే స్థానాలు వచ్చేసి 175, అలాగే ఎంపీ స్థానాలు అయితే 25, రాజ్యసభ స్థానాలు అయితే 11. అలాగే ఏపీ గవర్నమెంట్ రీసెంట్గా రాష్ట్రానికి విధానసభ లెజిస్లేటివ్ కౌన్సిల్ని రద్దు చేసింది. విచ్ ఇండియన్ యాక్టర్ వన్ ద క్రిస్టల్ అవార్డ్ 2020 ఎట్ ది 50th వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఇచ్చే అవార్డు క్రిస్టల్ అవార్డు 2020లో ఎవరు గెలిచారని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి దీపికా పడుకునే గారు డబ్ల్యూఎఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఇచ్చే క్రిస్టల్ అవార్డు 2020 విన్నర్గా ఎంపికయ్యారు. దీపికా పడుకునే గారు 2019లో మిస్ ఇండియాగా విన్ అయ్యారు. అలాగే ప్రజెంట్ ఈమె బ్రాండ్ అంబాసిడర్గా దేనికి పనిచేస్తుందంటే ఓప్పో, యాక్సిస్ బ్యాంక్, ఓప్పోకి యాక్సిస్ బ్యాంక్ ఈమె బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ చిల్డ్రన్స్ వర్ హానర్డ్ విత్ ది ప్రధానమంత్రి రాష్ట్రీయ బల్ పురస్కార్ 2020 అవార్డు అనేది ఎంతమంది చిన్నారులు గెలిచారని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి 49 మెంబర్స్. 49 మెంబర్స్ ఆర్ విన్ ద ప్రధానమంత్రి రాష్ట్రీయ బల పురస్కార్ అవార్డు. 49 మెంబర్స్ ఉన్నారు. ఈ అవార్డు ఎవరు ఇచ్చారంటే ప్రెసిడెంట్ గారు. మన ప్రెసిడెంట్ వచ్చేసి రామ్నాథ్ కోవింద్. ఎక్కడ అంటే న్యూఢిల్లీలో రాష్ట్రీయ భవన్లో పురస్కారాన్ని ఇచ్చారు. పురస్కారం యొక్క రివార్డు వచ్చేసి 1 lakh. ఇది ఎంతమంది 18 ఏజ్ బిలో ఉన్న తక్కువ వారికి మాత్రమే ఈ అవార్డుకి సూటబుల్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ వాస్ రీసెంట్లీ ప్రెజెంటెడ్ విత్ ది లోకమాన్య తిలక్ జర్నలిజం అవార్డు లోకమాన్య తిలక్ రీసెంట్గా ఎవరు ప్రజెంట్ చేశారని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి సంజయ్ గుప్తా గారు వచ్చేసి చీఫ్ ఎడిటర్ ఆఫ్ హిందీకి. ఇది ఎవరికి గుర్తింపుగా ఇస్తున్నారంటే లోకమాన్య తిలక్ బాలగంగాధర్ తిలక్ గారి పేరు మీదుగా ఈ అవార్డు అనేది ఇస్తున్నారు జర్నలిజం. మనకు లోకమాన్య తిలక్ గారు మరాఠీ, అలాగే మరాఠీ అండ్ కేసరి పత్రికలు బాలగంగాధర్ తిలక్ గారు రాశారు. వాటి ఇన్స్పిరేషన్గా తీసుకొని లోకమాన్య తిలక్ గారు జర్నలిజం అవార్డు అనేది పూణే వాళ్ళు ఇస్తున్నారు. లోకమాన్య తిలక్ నేషనల్ జర్నలిజం అవార్డు ఈసారి ఎవరు విన్నారంటే సంజయ్ గుప్తా గారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ కంట్రీ ఈజ్ టు ఆఫర్స్ ఈ వీసా ఫెసిలిటీ టు ఇండియన్ టూరిస్టులకి ఈ వీసా ఫెసిలిటీని రీసెంట్గా ఒక కంట్రీ ఇచ్చింది. ఆ కంట్రీ వచ్చేసి ఏంటిదని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా. మనకు సౌత్ ఆఫ్రికా అనేది మన ఇండియన్ టూరిస్ట్స్కి ఫ్రీగా ఈ ఫెసిలిటీ ఇచ్చేసింది. మనకు సౌత్ ఆఫ్రికా యొక్క క్యాపిటల్ వచ్చేసి మొత్తం 3 ఉంటాయండి. ఒకటి లెజిస్లేటివ్, ఒకటి ఎగ్జిక్యూటివ్, 2 జ్యుడిషియరీ. ఇంకోటి మనకి లెజిస్లేటివ్ పరంగా వచ్చేసి అయితే కేప్ టౌన్, అదే ఎగ్జిక్యూటివ్ పరంగా అయితే ప్రిటోరియా, అలాగే మనకి జ్యుడిషియరీ పరంగా అయితే బోలెం, ఫంటియా.
అలాగే మనకి సౌత్ ఆఫ్రికా యొక్క కరెన్సీ వచ్చేసి సౌత్ ఆఫ్రికన్ రాండ్. సౌత్ ఆఫ్రికా కరెన్సీ వచ్చేసి సౌత్ ఆఫ్రికన్ రాండ్. అలాగే ప్రెసిడెంట్, మనకి సౌత్ ఆఫ్రికా యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి రాంపోసా సిరిల్ రాంపోసా మన ప్రజెంట్ సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది నేషనల్ టూరిజం కాన్ఫరెన్స్ ఆన్ ది ఇయర్ 2020 వాజ్ రీసెంట్లీ ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ ఇండియన్ సిటీ? భారతదేశంలో ఉన్న నగరంలలో వరల్డ్ నేషనల్ టూరిజం కాన్ఫరెన్స్ అనేది ప్రజెంట్గా ఎక్కడ జరిగింది అని అంటున్నారు. ఆన్సర్ వచ్చేసి కోనార్క్లో రీసెంట్గా నేషనల్ టూరిజం కాన్ఫరెన్స్ అనేది జరిగింది. మనం నేషనల్ టూరిజం డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే జనవరి 25న నేషనల్ టూరిజం డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. మన ప్రజెంట్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ టూరిజం వచ్చేసి ప్రహ్లాద్ సింగ్ పటేల్ గారు ప్రజెంట్ మన యూనియన్ టూరిజం మినిస్టర్. అలాగే వరల్డ్ టూరిజం అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నామంటే సెప్టెంబర్ 27న వరల్డ్ టూరిజంని మనం సెప్టెంబర్ 27న సెలబ్రేట్ చేసుకుంటాం. మనకు 2020లో టూరిజంకి థీమ్ వచ్చేసి టూరిజం అండ్ రూరల్ డెవలప్మెంట్. అలాగే మనం 2019 యొక్క థీమ్ చూసుకున్నట్టయితే టూరిజం అండ్ జాబ్స్, ఏ బెటర్ ఫ్యూచర్ ఫర్ ఆల్. ఈ థీమ్ వచ్చేసి 2019 యొక్క థీమ్. ప్రజెంట్ 2020 యొక్క థీమ్ వచ్చేసి టూరిజం అండ్ రూరల్ డెవలప్మెంట్. కొన్ని కీ పాయింట్స్ అబౌట్ కోనార్క్ గురించి చూసుకుందాం. కోనార్క్ వచ్చేసి ఒడిషాలో ఉంది. మన ఒడిషా యొక్క రాజధాని భువనేశ్వర్. అలాగే ఒడిషా ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభ. మనకి ఎమ్మెల్యే స్థానాలు వచ్చేసి ఒరిస్సాలో 147, అలాగే ఎంపీ అయితే 21, అలాగే రాజ్యసభ స్థానాలు అయితే 10. ప్రజెంట్ రూలింగ్ గవర్నమెంట్ వచ్చేసి ఒడిస్సాలో సీఎం నవీన్ పట్నాయక్ గారు. అలాగే గవర్నర్ వచ్చేసి గణేష్ లాల్ గారు. అలాగే నవీన్ పట్నాయక్ గారి యొక్క పార్టీ వచ్చేసి బీజేడీ అండి, బిజు జనతా దళ్. ఎలక్షన్ పార్టీలో ఇలా సింబల్ వచ్చేసి శంకు మోడల్లో ఉన్న సింబల్. మనకు ఒడిశా సీఎం వచ్చేసి నవీన్ పట్నాయక్ గారు, గవర్నర్ వచ్చేసి గణేష్ లాల్ గారు. అలాగే అక్కడ ఉన్న ఎమ్మెల్యే స్థానాలు వచ్చేసి 147, ఎంపీ స్థానాలు వచ్చేసి 21, అలాగే రాజ్యసభ స్థానాలు అయితే 10. అలాగే ఒడిస్సాలో కొంచెం ఫేమస్గా చూసుకున్నైతే చిల్కా లేక్ గుట్ట ఒడిస్సాలోనే ఉంది. అలాగే వరల్డ్లోనే లాంగెస్ట్ డ్యామ్ అయిన హీరాకుడ్ డ్యామ్ గుట్ట ఒడిస్సాలోనే ఉంది. ఈ హీరాకుడ్ డ్యామ్ అనేది ఏ రివర్ మీద ఉందంటే మహానది మీదనే హీరాకుడ్ అనే డ్యామ్ని బిల్డ్ చేశారు. అలాగే ఒరిస్సాలో కొన్ని ఫేమస్ టెంపుల్ చూసుకున్నైతే సన్ కోనార్క్ టెంపుల్ గిట్ట మనకి ఒడిస్సాలోనే ఉంది. అలాగే జగన్నాథ్ టెంపుల్ పూరిలో ఉంటుందండి. జగన్నాథ్ టెంపుల్ వచ్చేసి పూరి, ఒడిస్సా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ వాస్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ది అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు యుఎస్. ఇండియా నుంచి యుఎస్కి బ్రాండ్ అంబాసిడర్గా రీసెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చి తారాజీత్ సింగ్ సంధు. మనకి యుఎస్ యొక్క కరెన్సీ వచ్చేసి యుఎస్ డాలర్స్. యుఎస్ యొక్క క్యాపిటల్ వచ్చేసి వాషింగ్టన్ డీసీ. ప్రజెంట్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి కావున ఇప్పుడు విన్ అయిన వాళ్ళు జాయ్ బిడెన్ గారు 46 ప్రెసిడెంట్గా విన్ అయ్యారు. 46 ప్రెసిడెంట్. వీళ్ళది పార్టీ వచ్చేసి డెమోక్రాటిక్ పార్టీ యొక్క సింబల్ వచ్చేసి డాంకీ. రిపబ్లికన్ పార్టీ ఓడిపోయింది. రిపబ్లికన్ పార్టీ వాళ్ళ యొక్క సింబల్ వచ్చేసి ఏనుగు. 46 ప్రెసిడెంట్ వచ్చేసాము జాయ్ బిడెన్. 45th వచ్చేసాము డొనాల్డ్ ట్రంప్. వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి కమలా హారిస్ వచ్చేసి 46 ప్రెసిడెంట్కి వైస్ ప్రెసిడెంట్గా కమలా హారిస్ విన్ అయింది. ఇక్కడ 10 కాలం వచ్చేసి యుఎస్లో ఓన్లీ 4 years. ఒక వ్యక్తి ప్రెసిడెంట్గా అనేది ఓన్లీ 2 times మాత్రమే పోటీ చేయాలి. అంతే. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ నేర్పర్ యూట్యూబ్ ఛానల్. మీకు మెయిన్ బిట్స్ ఇంపార్టెంట్ బిట్స్ కావాలంటే బిట్స్ అలాగనే తయారు చేసి చెప్దాం. లేకుంటే డీటెయిల్గా కావాలనుకుంటే మాత్రం ఇట్లా సేమ్ ఇలా డీటెయిల్ కింద వీడియోలు చేస్తాం. ఏదేంది రిప్లై మాత్రం ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో. జై హింద్.